హలో స్టూడెంట్స్, లిమిట్స్లో నెక్స్ట్ క్లాస్ 4 మార్క్స్ ఈ రోమన్ 3లో అంటే టెక్స్ట్ బుక్ ప్రకారము పేజ్ నెంబర్ 200లో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 3 ప్రాబ్లమ్స్ కంపల్సరీగా పబ్లిక్లో తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఏపీ స్టూడెంట్స్ కానీ ఖచ్చితంగా ఒకటి వస్తాయి. ఆ 3 ఇప్పుడు చెప్పుకుందాము. ఈరోజు ఒక సోషల్ డేమా, మ్యాథమెటిక్స్ డే, నేషనల్ మ్యాథమెటిక్స్ డే. శ్రీనివాసం రామాంజన్ తెలుసు కదా, ఆయన మ్యాథమెటిక్స్ డేమా. ఈరోజు మ్యాథ్స్ వాళ్ళంతా ఈరోజు మ్యాథ్స్ డేకి చెప్పుకోవాలి కాబట్టి శుభాకాంక్షలు అందరికీ. మ్యాథమెటిక్స్ డే, హ్యాపీ మ్యాథమెటిక్స్ డే. ఓకేనా? చూడండి ఇప్పుడు లిమిట్స్లో కంటెంట్లో 4 మార్క్స్ చెప్తున్నాము. చూడు మాకు ఒకసారి. ఫైండ్ ద రియల్ కాన్స్టెంట్ a, b that the function f given by f of x is equal to sin x if x less than or equal to 0, x square plus a if 0 less than x less than 1, bx plus 3 if 1 less than or equal to x less than or equal to 3, minus 3 if x greater than 3 is continuation r అంటే ఏంది మా రియల్ నెంబర్. r అంటే రియల్ నెంబర్. చూడు మా ఇక్కడ మనకు లిమిట్స్ ఎన్ని ఇచ్చా అంటే నీకు లిమిటింగ్ పాయింట్ 0 0. చూడండి మా లిమిటింగ్ పాయింట్ ఏమి ఇచ్చినట్టు ఇక్కడ 0 0 ఉంది, ఈ 0 0 1 1 3 3. మనం ఇక్కడ లిమిటింగ్ పాయింట్ ఏమి ఇచ్చాడు, మనకి ఇక్కడ 0 ఇచ్చినాడు, 1 ఇచ్చినాడు, 3 ఇచ్చినాడు. సార్ లిమిటింగ్ పాయింట్ 0 1 3 తీసుకుంటే మనం x దగ్గర రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లిఫ్ట్ చేయాలా, 1 దగ్గర రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ చేయాలా, థర్డ్ వన్గా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ చేయాలి. అంటే 3 చేసేదాకా లెంత్గా అవుతుంది కాబట్టి ఇక్కడ సింపుల్ గుర్తుపెట్టుకోండి. మనకి ఏమంటున్నాడు, ఫైండ్ ద రియల్ కాన్స్టెంట్ ఆఫ్ ఏబి అంటున్నాడు. అంటే 2 అడుగుతున్నాడు కాబట్టి మనం 2 తీసుకుందాం. ఆ రెండిట్లో ఏది తీసుకుందాం అంటే స్టార్టింగ్ ఎండింగ్ తీసుకుందాం. గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ ఎండింగ్ తీసుకుందాం. అంటే x ఈజ్ ఈక్వల్ 0 వద్ద లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఏ ఎందుకు చేసుకోవాలా, ఫైండ్ ద వాల్యూ అంటున్నాడు మనకు. చూడు, ఫైండ్ రియల్ ఫైండ్ అంటే చెప్పాను ఇంతకుముందు ప్రీవియస్ ప్రొనౌన్సిన ఫైండ్ అని చెప్పాడా, ఖచ్చితంగా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ చేయాలా, రైట్ హ్యాండ్ లిమిట్ చేయాలా, ఎఫ్ ఆఫ్ ఏ చేయాలి. ఇక్కడ మనకు ఫైండ్ అన్నాడు కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఏ చెక్ చేయాలి. అట్నే 3 దగ్గర కూడా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఎఫ్ ఆఫ్ ఏ చేస్తే మనకు ఏ వాల్యూ బి వాల్యూ వస్తాయి. చూడండి ఇప్పుడు ఎలా చేస్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ గివెన్ ఫంక్షన్ ఇదే తీసుకుంటున్నా, ఎందుకంటే ప్లేస్ సరిపోదు కాబట్టి దీన్నే గివెన్ ఫంక్షన్ అనుకుంటున్నా. సొల్యూషన్ చూడమ్మా, గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇది. లిమిటింగ్ ఫంక్షన్ ఏది తీసుకుంటాము, 2 తీసుకుంటాం, 0 3 మాత్రమే 1 తీసుకున్నాం. ఇప్పుడు లిమిటింగ్ పాయింట్ చూడమ్మా, లిమిటింగ్ పాయింట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇజ్ ఈక్వల్ టు 0 వేసుకుంటాం. ఫస్ట్ 0 వేసుకుంటాం కాబట్టి 0 దగ్గర ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ అంటే మా 0 మైనస్. మీకు నిన్న క్లాస్ ప్రీవియస్ పేపర్ చెప్పాను, మన ముక్కు చూసుకోవాలా, ముక్కు కొచ్చగా షార్ప్ ఉంటే స్మాల్ నెంబర్, అది ఇక్కడ ఉంటే బిగ్ నెంబర్. గుర్తుపెట్టుకోండి, ఇలా ఉందనుకోండి ఇది స్మాల్ నెంబర్, ఇది బిగ్ నెంబర్. గుర్తుపెట్టుకోవాలి, ఇది లెస్ దాను, ఇది గ్రేటర్ దాన్. ఈ సైడ్ ఉండేటువంటి నెంబర్స్ బిగ్, ఇంత షార్ప్ ఉండేటువంటి స్మాల్ నెంబర్ అని ఆల్రెడీ మీకు క్లాస్ చెప్పాను. బట్ అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అది గుర్తుపెట్టుకుంటే మనం చేయగలం. చూడమ్మా ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అంటున్నాడు. షార్ప్ ఉంది, షార్ప్ ఉంటే ఏంది స్మాల్ నెంబర్, ఇది జి అంటున్నామా గ్రేటర్ నెంబర్. నెక్స్ట్ 0 లెస్ దాన్ ఎక్స్, ఇలా ఉంటే స్మాల్, ఇది ఉంది కాబట్టి గ్రేటర్. నెక్స్ట్ ఇది షార్ప్ ఉంది కాబట్టి ఈ రెండింటిలో చూస్తే ఇది స్మాల్, ఇది గ్రేటర్, ఈ 2. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా, ఇక్కడ షార్ప్ ఉంది అంటే ఇది స్మాల్ నెంబర్ మా, దీనికన్నా గ్రేటర్ ఏంది జి. ఈ 2 చూసుకోమ్మా, ఈ 2 చూసుకుంటే షార్ప్కి వెళ్ళి జి ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది స్మాల్, ఇది ఏమవుతుంది గ్రేటర్. ఇది ఆల్రెడీ గ్రేటర్ అవుతుంది. గుర్తుపెట్టుకో,
షార్ప్ ఎక్కడ ఉంటే అక్కడ. ఇప్పుడు చూడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ ఉంటాడు అంటే ఎక్స్ వాల్యూ 0 కన్నా తక్కువ ఉండాలి. ఎక్స్ వాల్యూ 0 కన్నా తక్కువ ఉండాలి. ఎక్స్ వాల్యూ 0 కన్నా తక్కువ ఉండేది. ఫస్ట్ 0 ఎక్కడ ఉందమ్మా? ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1. అంటే ఈ ఫంక్షన్ అవసరం లేదు మనకు, ఈ ఫంక్షన్ అవసరం ఉంది. ఈ రెండు ఫంక్షన్స్ చూసుకోవాలి. ఎందుకు 0 అంటున్నాడు. 0లో ఏమంటున్నాడు? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ అంటే ఎక్స్ వాల్యూ 0 కన్నా తక్కువ ఉండాలి అంటే లెస్ దాన్ 0 ఉండాలి. లెస్ దాన్ 0 ఉండాలంటే చూడమ్మా, ఇక్కడ 0 కన్నా ఎక్కువ ఎక్స్ వాల్యూ, 1 కన్నా తక్కువ. మనకి ఏం కావాలా? 0 కన్నా లెస్. 0 కన్నా లెస్ అంటే ఇక్కడ చూడు ఎక్స్ లెస్ దాన్ 0, ఎక్స్ ఈక్వల్ టు 0 అంటున్నాడు. ఎక్స్ లెస్ దాన్ క్వశ్చన్ ఏముంది? ఎక్స్ ఉంది కాబట్టి అంటే 0 కన్నా తక్కువ. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏముంది? సైన్ ఎక్స్ అవుతుంది. సైన్ ఎక్స్. లిమిట్ అప్లై అమ్మా. లిమిట్ అప్లై అంటే ఏంది? ఎక్స్ ప్లేస్లో 0 రాయడమే. సైన్ 0. సైన్ 0 ఎంతమ్మా? 0. లెఫ్ట్ హ్యాండ్ అయిపోయింది. నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ అయిపోయింది 0 ప్లస్. 0 ఉండేది ఎక్కడ ఉంది? ఇక్కడ 0 ఉంది, ఇక్కడ ఉంది. ఈ రెండు కాదు, ఆల్రెడీ ఫంక్షన్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఫంక్షన్ ఏంది? ఇదే కదా, గుడి చెప్పచ్చు. ఇంకా 0 ఉంది, 0 మైనస్ ఈ ఫంక్షన్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అమ్మా ఇది అంటే అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటావు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ అంటే లిమిట్ అప్లై అమ్మా. లిమిట్ అంటే ఎక్స్ ప్లస్ ఏమవుతావు? 0 స్క్వేర్. 0 స్క్వేర్ ప్లస్ ఏ. 0 స్క్వేర్ అంటే 0, 0 ప్లస్ ఏ అంటే ఏ. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 0 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ ఏ వచ్చింది. ఎఫ్ ఆఫ్ ఏ ఇచ్చారమ్మా. ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనం ఏం తీసుకుంటాము? 0 తీసుకుంటాం. 0 కదా, ఎఫ్ ఆఫ్ 0. ఎఫ్ ఆఫ్ 0లో సరే ఇది తీసుకోవాలా, ఇది తీసుకోవాలా? మనం ఎఫ్ ఆఫ్ 0 తీసుకున్నాం, ప్లస్ అనుకున్నాం. ప్లస్ కాబట్టి సైన్ ఎక్స్ తీసుకుంటాం. సైన్ ఎక్స్. సైన్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ ఏమొస్తావు? సైన్ 0. సైన్ 0 0. ఇప్పుడు చూడమ్మా మనకి ఏమొచ్చింది? ఫస్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. లిమిట్ ఎక్స్టెండ్స్ టు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమొచ్చిందమ్మా? 0. రైట్ హ్యాండ్ లిమిట్ ఏమొచ్చిందమ్మా? ఏ. ఎఫ్ ఆఫ్ ఏమొచ్చిందమ్మా? 0. కనిపిస్తుంది ఇక్కడ? ఓకేనా? చూడమ్మా ఒకసారి, చూడండి ఒకసారి. ఓకే వచ్చింది. ఇప్పుడు ఈ రెండు సేమ్ కాబట్టి దీని బదులు ఒకటి రాసుకోవచ్చా? అంటే ఏ ఈక్వల్ టు 0 రాసుకోవచ్చా? అంతే కదా, ఈ రెండు సేమ్, వీటి బదులు రాసుకున్నా ఇది రాసుకున్నా. ఏ ఈక్వల్ టు 0, ఏ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏం కావాలి మనకు? బి వాల్యూ. బి వాల్యూ కాబట్టి లిమిట్ ఫంక్షన్ ఏం తీసుకుంటాం? లిమిట్ ఫంక్షన్ అమ్మా. లిమిట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు 3 దగ్గర చేయాలి మనం. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఏమొస్తుందా? 3 మైనస్. ఆల్రెడీ 2 ఫంక్షన్స్ చెప్పండి ఉండేటి ఈ రెండులో ఎక్స్ వాల్యూ 3 కన్నా లెస్ ఉండాలి. ఎక్స్ వాల్యూ 3 కన్నా లెస్. ఎక్స్ వాల్యూ చూడమ్మా ఇక్కడ క్వశ్చన్ ఉంది అంటే షార్ప్ ఉంది అంటే ఇది స్మాల్, ఇది బిగ్. అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 3 అంటే 3 కన్నా ఎక్స్ పెద్దది, ఇక్కడ బిగ్ నెంబర్. కానీ మనకి ఏం కావాలా? ఎక్స్ కన్నా తక్కువ స్మాల్ నెంబర్ ఉండాలి. ఎక్స్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు -3 అంటే ఎక్స్ వాల్యూ 3 కన్నా తక్కువ ఉండాలి. లెస్ దాన్ ఎక్స్ ఉండాలి. లెస్ దాన్ ఎక్స్ అంటే 1కు గ్రేటరు 3కి లెస్. కాబట్టి అప్పుడు మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుందమ్మా బిఎక్స్ ప్లస్ 3. ఈ టార్గెట్ మొత్తం ఎక్స్ మీద ఇవ్వాలమ్మా. ఎక్స్ దేనికన్నా పెద్ద, దేనికన్నా చిన్నది. ఇక్కడ చూడు 1కు గ్రేటరు 3కి లెస్. మనకు 3కి లెస్ అన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది బిఎక్స్ ప్లస్ 3. ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తాము. లిమిట్ ఏం ప్లస్? లిమిట్ అప్లై చేయాలంటే ఎక్స్ ప్లస్ ఏం వస్తామా? అంటే బి. ఎక్స్ ప్లస్ రాస్తావు 3 ప్లస్ బి అంటే ఏమొస్తుందమ్మా? 3b ప్లస్ 3. నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్ మా. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 ప్లస్. అలాంటి 3 2 కేసెస్ ఉన్నాయి. ఒక కేసు అయిపోయింది, ఇంకొండేది ఏంది? ఇదే కదా. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమొస్తుంది? -3 ఈక్వల్ టు లిమిట్ అప్లై చేయాలంటే ఏ టర్మ్ ఉండాలమ్మా? ఎక్స్ టర్మ్ ఉండాలి.
ఎక్స్ట్రా ముందా లేదు కాబట్టి -3 అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనకి ఏం కావాలా ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకుంటావు 3 తీసుకో ఎఫ్ ఆఫ్ 3 అంటే ఇదే కదమ్మా బిఎక్స్ ప్లస్ 3 ఎక్స్ ప్లస్లో 3 రాయి 3b ప్లస్ 3 చూడు మా ఇప్పుడు మనకి ఏమేమి వచ్చినా ఒకసారి చూడు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమొచ్చింది మనకు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఇది వచ్చింది ఓకేనా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అది రాసుకో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ చూడమ్మా రైట్ హ్యాండ్ లిమిట్ ఏమొచ్చింది మనకు -3 వచ్చింది ఎఫ్ ఆఫ్ ఏం వచ్చింది 3b ప్లస్ 3 వచ్చింది. ఇప్పుడు 3 చూద్దాం ఓకేనా ఇక్కడ కనిపిస్తుందా ఓకేనా ఇప్పుడు చూద్దాం లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 3 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 3 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అంటే చూడమ్మా ఇప్పుడు లిమిట్ ఎక్స్ టెండ్స్ 3 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లిమిట్ ఎక్స్ ఉంది ఇక్కడ ఏమొచ్చింది 3b ప్లస్ 3 ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ ఏమొచ్చింది మా -3 ఎఫ్ ఆఫ్ ఏమొచ్చింది 3b ప్లస్ 3 ఎఫ్ ఆఫ్ 3b వచ్చింది రైట్ హ్యాండ్ లిమిట్ ఎఫ్ ఆఫ్ వచ్చింది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వచ్చింది 3b ప్లస్ 3 రైట్ హ్యాండ్ లిమిట్ వచ్చింది -3 వచ్చింది ఈ 2 కేసెస్ సేమ్ కాబట్టి ఒకటి రాసుకో 3b ప్లస్ 3 -3 3b ఈక్వల్ టు -3 ఈ ప్లస్ తర్వాత -3 3b ఈక్వల్ టు -3 -6 b ఈక్వల్ టు -6 బై ఈ 3 తర్వాత 3 1 జా 3 2 b ఈజ్ ఈక్వల్ టు -2 మనకి ఏమన్నాడు ఫైండ్ ద వాల్యూ a అండ్ b ఏ వాల్యూ అవుతుంది మా 0 a ఈక్వల్ టు 0 b ఈక్వల్ టు -2 చూడండి మనం చెప్పుకున్నది వచ్చేసి ఆన్సర్ ఫైండ్ ద వాల్యూ ab వచ్చేసిందే కదా ఇది ఏ వాల్యూ ఇది బి వాల్యూ ఇక్కడ ఏమొచ్చింది మనకు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 0 వచ్చింది రైట్ హ్యాండ్ లిమిట్ ఏమొచ్చింది ఏ వచ్చింది ఎఫ్ ఆఫ్ ఏమొచ్చింది 0 వచ్చింది చూడండి ఎంత సింపుల్ చూడండి వెరీ ఇంపార్టెంట్ మా 3 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి నోట్ చేసుకుందాం నెక్స్ట్ చూడమ్మా వెరీ ఇంపార్టెంట్ మా షో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కాస్ ఏఎక్స్ మైనస్ కాస్ బిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఇఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 1/2 ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 వేర్ ఏ అండ్ ఏ కామా బి ఆర్ రియల్ కాన్స్టెంట్ అట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ నీకు 2 బెనిఫిట్ ఉందమ్మా కంటిన్యూటీ అడిగితే ఇలా చేయాలా అలా కాకుండా జస్ట్ కాస్ ఏఎక్స్ మైనస్ కాస్ బిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ వస్తే అది 4 మార్క్స్ ఇవ్వచ్చు అట్లయినా అడగచ్చు ఇట్లా అడగదు ఇక్కడ 2 ఉన్నాయి నేను ఒకటి చెప్తాను దాంట్లో హాఫ్ అనేది 4 మార్క్స్ మా నేను మీకు ఆల్రెడీ చెప్పాను గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఉంటేనే మనము లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ చేయాలా అసలు గ్రేటర్ దాన్ లెస్ దాన్ లేకుంటే డైరెక్ట్ వేసుకుంటే అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మైనస్ ప్లస్లు రావు అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ లేవు ఇక్కడ మనకు గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఉందా అసలు లేదు గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఉంటేనే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ చేయాలి అసలు మనకు గ్రేటర్ దాన్ లెస్ దాన్ లెఫ్ట్ ఏమీ లేవు కాబట్టి డైరెక్ట్ ఏం చేసుకుంటాం ప్రాబ్లం చేసుకుంటే వెళ్ళిపోతాం తర్వాత ఈ ప్రాబ్లం చేసేటప్పుడు మనకు ఒక 2 ఫార్ములాస్ రావాలి ఫస్ట్ ఫార్ములా ఏంటంటే చూడమా కాస్ సి మైనస్ కాస్ డి ఆర్ కాస్ ఏ మైనస్ కాస్ డి కాస్ సి మైనస్ కాస్ డి అంటే -2 సైన్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2 తర్వాత లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 ఈ రెండు వస్తాయిపోయమ్మా బాగా గుర్తుపెట్టుకోండి కాస్ సి మైనస్ కాస్ డి ఈక్వల్ టు -2 సైన్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2 లేకుంటే కాస్ ఏ ప్లస్ కాస్ బి ఏ ఫార్ములా అయినా సరే ఈ 2 ఫార్ములాస్ వస్తే మనకు ఈ ప్రాబ్లం ఈజీగా వస్తుంది ఎలా చేస్తాను చూడండి ఫస్ట్ గివెన్ ఫంక్షన్ రాసుకుందాం సొల్యూషన్ చూడమ్మా గివెన్
ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు చూడమ్మా ఏముంది కాస్ ఏఎక్స్ మైనస్ కాస్ బిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఇఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 1/2 బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకు గ్రేటర్ దాన్ లెస్ దాన్ లేదు కాబట్టి డైరెక్ట్ చేసుకుంటాము, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లిమిట్ తీసుకోము. ఓకేనా చూడండి ఇప్పుడు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏ అంటే ఏమొచ్చిన మన లిమిటింగ్ పాయింట్ 0 ఇచ్చినాడు కాబట్టి లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఏం తీసుకోలేదు, ఎందుకు తీసుకోలేదు మనము ఇక్కడ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఇవ్వలేదు అంటే షార్ప్నెస్ ఇవ్వలేదు, ముక్కి ఇవ్వలేదు. ముక్కిస్తే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఇస్తాం, అసలు ముక్కి ఇవ్వలేదు మనకు. అంటే ముక్కు అంటే చెప్పినా కదా ఈ ముక్కు మన ముక్కు వస్తే గ్రేటర్ దాన్ లెస్ దాన్ చేస్తాం, అసలు గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఇవ్వలేదు కాబట్టి గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఇవ్వలేదంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఇవ్వడం మనకు అవసరం లేదు. ఓకేనా చూడండి ఇప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫస్ట్ తీసుకుంటామా కాస్ ఏఎక్స్ మైనస్ కాస్ బిఎక్స్ బై ఈఎక్స్ స్క్వేర్. చూడమ్మా ఇది చూసినప్పుడు నీకు ఫార్ములా గుర్తు రావాలి. ఇక్కడ ఏది ఇది కాస్ ఏ అనుకో, ఇది కాస్ బి అనుకో, నీకు ఫార్ములా ఉంది ఒకటి. ఏ ఫార్ములా ఉంది చూడు కాస్ ఏ మైనస్ కాస్ బి ఈక్వల్ టు -2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2. ఈ ఫార్ములా వచ్చింది అయిపోయా నీకు వెళ్ళిపోతుంది. చూడండి ఇది ఫార్ములా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం చేసుకుంటూ పోతాడు. చూడమ్మా ఫస్ట్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 -2 ఎందుకంటే కాస్ ఏ మైనస్ కాస్ బి ఫార్ములా ఉంది -2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఏ అంటే ఉందమ్మా ఏఎక్స్ ప్లస్ బి అంటే ఉందమ్మా బిఎక్స్ బై 2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఏ అంటే ఉందమ్మా ఏఎక్స్ మైనస్ బి అంటే ఏమన్నా బిఎక్స్ బై 2. వీటికి రాసి మన వాళ్ళు స్టూడెంట్స్ చాలామంది మర్చిపోతుంటారు, ఇక నెక్స్ట్ చేసుకుంటూ పోతారు. కానీ ఇంపార్టెంట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఈ ఎక్స్ స్క్వేర్ మర్చిపోతారు కాబట్టి బై నేను ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ రాసుకోవచ్చు కదా, ఎక్స్ ఇంటూ ఎక్స్ రాసుకోవచ్చు కదా. ఇప్పుడు చూడమ్మా లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 -2 సపరేట్ రాసుకుంటాను సైన్ ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ బై 2 బై ఎక్స్. దీనిమా సైన్ ఏఎక్స్ మైనస్ బిఎక్స్ బై 2 బై ఎక్స్. రాసుకోవడం ఏం లేదు కదా, సపరేట్ రాసుకున్నాను అంతే. ఇప్పుడు రెండు దానికి లిమిట్ అప్లై చేస్తున్నా, రెండు దానికి లిమిట్స్ అప్లై చేద్దాం. చూడమ్మా -2 కాన్స్టెంట్ కాబట్టి -2 బయట రాస్తాయి, -2 కాన్స్టెంట్ కాబట్టి -2 బయట రాస్తాను. అప్పుడు చూడమ్మా నీకు ఇక్కడ ఈడ ఎక్స్ ఉంది, ఈడ ఎక్స్ ఉంది కాదా, ఎక్స్ కామన్ తీసేస్తాయి. చూడు ఇక్కడ ఈడ ఎక్స్ ఉంది, ఈడ ఎక్స్ ఉంది కామన్ తీస్తాయి. అలాగే ఈడ ఎక్స్ ఉంది, ఈడ ఎక్స్ ఉంది, ఆ ఎక్స్ కూడా కామన్ తీస్తాం. అప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ -2 బయట రాస్తే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ఎక్స్ కామన్ తీస్తున్నా సైన్ ఎక్స్ కామన్ తీస్తే ఏమవుతుంది ఏ ప్లస్ బి బై 2 బై ఎక్స్. ఇక్కడ అంతేమ్మా ఎక్స్ కామన్ తీస్తాయి సైన్ ఏ మైనస్ బి బై 2 ఎక్స్ బై ఎక్స్ అంతే కదా. ఈడ ఎక్స్ ఈడ ఎక్స్ ఉంది కామన్ తీస్తా. ఓకేనా ఇప్పుడు చూడమ్మా ఈడ ఏ ప్లస్ బి బై 2 ఏ మైనస్ బి బై 2 ఇది మనకు అవసరం లేదు, అది కాన్స్టెంట్ కాబట్టి దాన్ని కూడా బయట వస్తాయి. అంటే -2 ఏ ప్లస్ బి బై 2 చూడమ్మా ఏ మైనస్ బి బై 2. ఇంకా రిమైనింగ్ ఏముంది చూడమ్మా లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్, సైన్ ఎక్స్ బై ఎక్స్. దీని కూడా లిమిట్ అప్లై చేస్తామా లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్. మీకు ఆల్రెడీ ఇప్పుడు దాకా చెప్పాను లిమిట్
x tends to 0 sin x by x is equal to ఎంత 1. కాబట్టి ఇదంతా ఏమవుతుంది, ఇదంతా ఏమవుతుంది మా, ఈ టర్మ్ మొత్తం 1 అవుతుంది, ఈ టర్మ్ మొత్తం 1 అవుతుంది. కాబట్టి చూడమా ఇప్పుడు -2 a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఫార్ములా ఏముంది ఇక్కడ పైన చూడు, a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఫార్ములా ఏంది మనకు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. గుర్తుకొట్టాలడా, చూడడా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకేనా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. 2 2 జా బై 4. ఇదంతా ఏమవుతుందమ్మా 1 ఇంటూ 1. ఇప్పుడు మనకి ఏమవుతుంది -2 ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 4 ఇంటూ 1 ఇంటూ 1. 2 1 జా 2 2 జా. కానీ ఇక్కడ మనకు పాలు ఏమంటున్నాడు, బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటున్నాడు. ఇక్కడ మైనస్ కామన్ తీసాను అనుకో, -2 ఉంది కదా ఇక్కడ, ఈ మైనస్ కామన్ తీసాను అనుకో, మైనస్ మైనస్ ఏమన్నా ప్లస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2. చూపించేసినామా, అంటే కాస్ ఏఎక్స్ మైనస్ కాస్ బిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ తీసుకొని మనం వేసుకున్నాము బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2. దీన్ని ఏం రాసుకోవచ్చు 1/2 బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. చాలామంది ఇక్కడ చేసి స్టాప్ చేస్తారు, కానీ మనకి ఏమన్నా 1/2 బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0, అంటే ఎక్స్ ఈక్వల్ 0 ఇచ్చుకోవడం తీసుకో. కాబట్టి ఏం చేస్తాము ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏంటమ్మా ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ 0 తీసుకో. ఎఫ్ ఆఫ్ 0 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ 0 ఏముందమ్మా 1/2 బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. అంటే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ఏమొచ్చింది 1/2 బి స్క్వేర్ మైనస్. తర్వాత ఎఫ్ ఆఫ్ ఏమొచ్చింది ఇది వచ్చింది. కాబట్టి లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. రెండు ఈక్వల్ కాబట్టి ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా, 4 మార్క్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడికి లిమిట్స్ అయిపోయినాయమ్మా. దీంతో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి, మీకు అవి కావాలంటే ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో అప్లోడ్ చేసి పెట్టాను. మీరు ప్లేలిస్ట్ చూడండి మా ఒకటేసారి. మీరు ఏ వీడియో కావాలన్నా, లోకస్ కావాలన్నా, చేంజ్ ఆఫ్ యాక్సెస్ కావాలన్నా, స్ట్రైట్ లైన్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్, ప్లేన్, 3D, డిఫరెన్షియేషన్స్ ఏదైనా సరే 7 మార్క్స్ 2 మార్క్స్ ఏది కావాలన్నా మీరు ప్లేలిస్ట్లో వెళ్ళాలి. ప్లేలిస్ట్లో వెళ్తే ఏ చాప్టర్ ఆ చాప్టర్ సపరేట్ ఉన్నాయి. అలాగే 2B కూడా సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్, తర్వాత ఇంటిగ్రేషను, డిఫరెన్షియేషన్ కూడా మీకు ప్లేలిస్ట్లో వెళ్ళాలి. ప్లేలిస్ట్లో వెళ్తే ఉన్నాయి. ఓకేనా, ఇవే కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి. ఇవి చూసుకుంటే చాలమ్మా, మనకి లిమిట్స్లో 2 మార్క్స్ 2 వస్తాయి, 4 మార్క్స్ ఒకటి కంపల్సరీ వస్తాయి. ఇవి ప్రాక్టీస్ చేస్తే సరిపోతాయి. ఓకేనా, ఇవి బాగా చూసుకోండి. వన్స్ అగైన్ హ్యాపీ మ్యాథమెటిక్స్ డే. నోట్ చేసుకోండి.